హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పడుతుంది అనుకుంటున్నారా? చాలా బిజీ అయిపోయామండి. మార్చ్ మంత్ ఎండింగ్ ఆఫీసెస్కి ఎలా బిజీయో ఇప్పుడు స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మదర్స్ కూడా అలాగే బిజీ అయిపోతారండి. అందుకే ఈ మధ్యన వీడియోస్ పెట్టట్లేదు. సరే, యాక్చువల్గా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొంచెం తొందరగానే లెగాల్సి వస్తుందండి. ఈ ఎర్లీ మార్నింగ్ లెగ్సే కాన్సెప్ట్ ఎప్పుడు ఉంటే బాగుంది అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ మనం మారుస్తాయి అన్నమాట. ఈ ఎర్లీ మార్నింగ్ 5కి లెగుస్తున్నప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. పనులు తొందరగా చేసేయాలి. అందులో ట్రైపాడ్ ఒకటి ఉంది కదండి, ఇంక వీడియోస్ కూడా బాగా తీసేయాలనిపిస్తుంది అనమాట. అది ఎంతవరకు వద్దో చూడాలి. నేను ఈరోజు టిఫిన్కి ఇడ్లీ పిండి అట్టు వేస్తున్నానండి. అంటే దిబ్బ రొట్టెలు అంటారు కదా, అది మా సైడ్ దిబ్బ రొట్టె అంటాం. అయితే కొంచెం లైట్గా పిండి పుల్లగా అయిందండి. నేను బై మిస్టేక్ ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఉప్పు కలవకపోతే అది కాస్త ఒక 5 days వరకు కమ్మగానే ఉండిద్ది. మనం తిన్నంగా ఉన్నాం కదా, ఉప్పు కలిపేసి పెట్టేసాం, పని తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి. అదేమో పులుపు వచ్చేసింది. ఇంక అందులో ఉల్లిపాయలు జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టా. సరే, ఈ లోపు నేను పచ్చడికి ప్రిపేర్ చేద్దామని పచ్చిమిరపకాయలు వేపేసుకొని కొబ్బరి, గుల్ల శనగపప్పు వేపిన శనగపప్పు వేసుకుని దీనిలో కూడా ధనియాలు జీలకర్ర వేసుకుంటామండి. ఏమో మాకు పచ్చడి ఇలా చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. అందులో ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుని మనం ఏవైతే వేపిన పచ్చిమిరపకాయలు ఉంటాయో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఈ పచ్చిమిర్చి వేపాలంతే. కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, కానీ నాకు అదంతా నచ్చదండి. అంటే ఏంటో ఒక టేస్ట్ లాగా అది తొందరగా పాడైపోతుందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకని పచ్చడి ప్రిపేర్ చేద్దాం పక్కన పెట్టాను. సరే, ఈ లోపు మళ్ళీ ఒకసారి ఆ మూకిడిని క్లీన్ చేసేసుకుని ఇందులోనే దిబ్బ రొట్టె వేస్తాం అనమాట. ఇది ఓన్లీ దిబ్బ రొట్టె గురించే నేను తెచ్చుకున్న మూకిడండి. ఇది మా అమ్మగారి పెళ్ళికి మా అమ్మమ్మ గారు పెట్టారంట. మా అమ్మగారిని నేను దొంగతనంగా తెచ్చేసుకున్నాను. వాళ్ళు ఇవ్వనంటారు, మనం తీసేసుకుంటాం అంతే. ఆడపిల్లలు అంతే కదండి, అలా లాగేసుకుంటాం అన్నీ. చూడండి, ఆ సౌండ్ వస్తుందండి దిబ్బ రొట్టె వేసినప్పుడు. ఆ సౌండ్కే ఆకలి వేసేస్తుంది అనమాట. నేను పిండి అంతా ఒక రొట్టె కింద వేసేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి అది పిజ్జాలా కట్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళతో కట్ చేయించను, నేనే కట్ చేస్తాను. నేనే కట్ చేసి వాళ్ళని చూడమంటాను అనమాట. ఇది కుక్ అవ్వడానికి మనకి ఒక 10 minutes పట్టిద్దండి, 1 side కుక్ అవ్వడానికి. సో మనం పిండంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కొంతసేపు వదిలేద్దాం. దీనిలో కరివేపాకు, క్యారెట్, మెయిన్ కొంతమంది అయితే పచ్చి శనగపప్పు నానబెట్టుకుని అది కూడా వేసుకుంటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు కదండి. పిల్లలకి తొందరగా టిఫిన్ కూడా క్యారేజ్ పెట్టాలి. లంచ్ లేదండి, పిల్లలకి స్కూల్ 7:30కి. సో వాళ్ళు ఆటో తొందరగా వచ్చేస్తుంది కాబట్టి నేను టిఫిన్ కూడా వాళ్ళకి క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఈ అట్టు తిప్పడానికి నా తిప్పలు కాదండి. ఇప్పుడు అది ఇరిగిందంటే తినరు ఇద్దరుని. నాకు తినబుద్ధి అవ్వదండి అది ఇరిగితే. అంటే టేస్ట్ పాడైపోద్దని కాదు, లుక్ వైజ్ కూడా మనకి బాగుండాలి కదా, అందుకు. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా తిప్పాలి. అది తిప్పుతున్నప్పుడే మా బాబు వచ్చాడండి. మమ్మీ ఇరిగిపోయిందా అని 100 సార్లు అడిగాడు. ఉండరా, ఎరగలేదు, ఉండు నేను తిప్పుతున్నానని చెప్పి నా బలం అంతా ఉపయోగించి తిప్పానండి. గ్రాండ్ సక్సెస్గా నేను తిప్పేశాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 10 minutes కుక్ అవ్వాలి. ఎవరికైనా కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ ఫస్ట్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా వేయనవసరం లేదు. మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కుక్ అయిందో లేదో తెలియాలంటే అది లిఫ్ట్ చేసిన వెంటనే పర్ఫెక్ట్గా పైకి రావాలన్నమాట.
కుక్ అయిపోయిందండి. ఇంకా మనం పిజ్జా కటింగ్ ప్రిపరేషన్కి వద్దాం. దీన్ని ఇప్పుడు నేను ఒక 6 పార్ట్స్ కింద కట్ చేస్తానన్నమాట. మా బాబు గారికి 1 పార్ట్ చాలు, ఎక్కువ తిండండి. ఆ క్రిస్పీనెస్ గురించే వాడు కట్ అంటే ఇష్టం. స్కూల్లో అయితే చచ్చినట్టు తింటారు కాబట్టి కాస్త పెద్ద ముక్కే పెడుతున్నాను. చట్నీ కూడా చేశాను కదండి, ఇంక 2 కలిపి ఆస్వాదిస్తారు. పాపం వచ్చేపాటికి 1 అవుతుందండి. 7:15కి వెళ్ళిన పిల్లలు 1కి వస్తున్నారు. ఇంకా ఎండలో వాళ్ళు వచ్చేపాటికి వాళ్ళకి ఇంకా ఆకలి వేసేసి అసలు ఎలా ఉంటున్నారంటే, ఏమో మా చిన్నప్పుడైతే స్కూల్స్ ఇంత టైం కాదండి. 7:45 అనుకుంటా, 7:45 to 12 అంతే. అది కూడా మాకు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని చెట్ల కింద కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రోజులు మళ్ళీ రావండి అసలని. ఇప్పుడు పిల్లలకి అవన్నీ చెప్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు, కానీ స్వీట్ మెమరీస్ అని వాళ్ళకి తెలియట్లేదు పాపం. నేను పచ్చడి ఎందులో వేస్తున్నాను అనుకుంటున్నారా? అవ్వకండి, అది ఐస్ క్రీమ్ కప్ అనమాట. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాక కప్పులన్నీ మనం అలాగే దాసేయాలి కదా. ఇంక పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను కుకింగ్ సెక్షన్లోకి స్టార్ట్ అయిపోతున్నానండి. కుకింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే నా గురించి నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు కదండి. ఈ మార్నింగ్ సెక్షన్కి సంబంధించిన గిన్నెలన్నీ నా గురించి వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. వాటికి ఒకసారి హాయ్ బాయ్ చెప్పేసి వచ్చేయాలి. హాయ్ బాయ్ చెప్పి రావడం అంటే అదో పెద్ద టాస్కేనండి. ఆ టాస్క్ నేను ఇప్పుడు ఫినిష్ చేస్తానన్నమాట. బిగ్ బాస్ హౌస్లో చాలామంది, నేను ఈరోజు అంటలు తోమాను కదా, గిన్నెలు తోమాను కదా, నువ్వు ఈరోజు తోము అంటారు. మనకెవడు చేస్తాడండి? మనమే చేసుకోవాలి, మనమే తుడుచుకోవాలి, మనమే ఒత్తుకోవాలి, అన్నీ మనమే చేయాలి. ఒత్తుకోవడం అంటే తడిగుడ్డండి. నా భాష అర్థం కాక చాలామంది నవ్వుకుంటారనమాట. ఇప్పుడు నేను ఈ గిన్నెలందరికీ హాయ్ బాయ్ చెప్పేసి కుకింగ్ సెక్షన్లోకి వస్తాను. ఈ గిన్నెలు తోమడం ఉంది చూడండి, ఆ ట్యాప్లో వాటరు జలధారలాగా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది కడిగినప్పుడు. అవేమో రావు. ఇంకా నా తిప్పలు కాదనమాట. హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని గిన్నెలు తోమేసుకుని ఒక 5 minutes ఆ గిన్నెలు ఆరిపోతే శుభ్రంగా క్లీన్ చేసుకుని అవి తీసుకెళ్ళి వాటి షెల్ఫ్లో పెట్టేస్తే అబ్బా ఎంత హాయిగా ఉంటుందండి. మనకి 1000 ఏనుగులు బలం వచ్చినట్టు ఉంటుందండి. అందులోని నేను ఈరోజు కుకింగ్ చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. మీరెవ్వరు ఎక్స్పెక్ట్ చేయని వంట అనమాట ఈరోజు. అది ఏంటో మీకు తొందరలో నేను చెప్తాను. ఆ వంట చేయడానికి ముందు టమాటాలు తీసుకోవాలి. అంటే వంట పేరు ముందే చెప్పేస్తే అది మీ తలకు పెద్ద పెంట అయిపోద్దేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఆ వంట చేస్తే చాలామంది అవునా దీంతో కూడా చేస్తారా అని అన్నారు. అంతెందుకండి, నేనే ఫస్ట్ టైం అలాగే ఫీల్ అయ్యాను, ఏంటి దీంతో వంట కూడా చేస్తారా అని. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ చట్నీ అనమాట. ఈ మధ్యన అందరూ చట్నీస్ చేసుకుంటున్నారు కదా. అంటే చట్నీ అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పచ్చడి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఇది నిల్వ పచ్చడి అంటే 1 week ఉండిద్ది ప్రాపర్గా చేసుకుంటే. అంటే ఆయిల్ ఎక్కువ వాటర్ తక్కువ అనమాట. సో ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేయడానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చి శనగపప్పు కాస్త ఎక్కువే పడుతుందండి. నాకు ఇష్టం పచ్చి శనగపప్పు ఎక్కువ వేసుకోవడం. లేదు అంటే మీరు నల్ల మినపప్పు అయినా వేసుకోవచ్చు. అల్లం, జీలకర్ర, ఆల్రెడీ జీలకర్ర చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు. అల్లం వెల్లుల్లిపాయలు ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. కాస్త పచ్చిమిర్చి తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ధనియాలు, జీలకర్ర వీటిలో కూడా కాస్త ఘాటు ఉంటుంది, అల్లం వెల్లుల్లిలో కూడా. అందుకే నేను పచ్చిమిర్చి తక్కువ చేశాను అనమాట. పిల్లలు కూడా తింటారు కదండి. మర్చిపోయినండో, ఈ పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం.
అన్నం అంతా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినేస్తారు. ఇంకా ఇందాక మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి ఇందులో బ్లాక్ వంపేయండి. అవి కలిపేయండి, మూత పెట్టేసేయండి. అవి కాసేపు మగ్గుతాయి. అవి మగ్గుతూ ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. రాక్ సాల్ట్ అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. అది వేగుతుంటేనే నాకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందండి, తినేయాలని. కరివేపాకు వేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. మా పిల్లలు కరివేపాకు తీసి పక్కన పెడతారని చెప్పి నేను అన్ని పచ్చళ్ళలో కరివేపాకు వేసేస్తానమాట. అదిగదిగో వచ్చేసిందండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదేంటా అనుకుంటున్నారా? ఆనపకాయ తొక్కల పచ్చడి ఈరోజు మనం ప్రిపేర్ చేస్తుంది. ఆనపకాయ చాలా లేతగా ఉందండి. దాని మీద లేయర్ అంతా తీసేసాను నేను. తీసేసి శుభ్రంగా సాల్ట్ వాటర్ వేసి వాటిని చాలా గట్టిగా కడగాలి. కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ మగ్గుతున్న టమాటాస్లోకి ఆ మిక్చర్ అంతట్లోకి ఈ ఆనపకాయ ముక్కల్ని వేసేసి ఒక 15 మినిట్స్ అయినా సరే మగ్గనివ్వాలండి. తొక్కలతో పచ్చడి ఏంటి అని అనుకోకండి, చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి బీరకాయ తొక్క పచ్చడి చేసుకోవట్లేదా? సేమ్ అంతేనండి. ఎందుకంటే ఇది కాస్త లేయర్ దళసరిగా ఉంటుంది కాబట్టి పచ్చడికి చాలా బాగుంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మనం పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇది బాగా మగ్గిన తర్వాత మనం సాల్ట్ అది ఇప్పుడే కాస్త వాటర్ వస్తుందండి ఇందులోంచి, సాల్ట్ కంటెంట్ అది చూసుకోండి. మూత పెట్టేసి పెట్టుకుంటే ఒక 15 మినిట్స్, కాస్త ఎక్కువసేపే పడుద్ది ఇది మగ్గడానికి. 15 మినిట్స్ చాలు. మగ్గిన తర్వాత అది పూర్తిగా చల్లారాలి. బట్ నేను ఇందులో చింతపండు కూడా వేస్తున్నానండి, ఎందుకంటే చింతపండు వేస్తేనే ఇలాంటి పచ్చడి టేస్ట్ ఉంటుంది. శాంతం టమాటాలతో చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అది మగ్గుతున్నప్పుడే కడుక్కోండి. నేనే కడుక్కున్నానండి. చింతపండు మీరు కూడా కడుక్కుని వేసుకోండి, ఓకేనా? ఆ చింతపండు వేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గించాను అనమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఈ మిక్సీ చేసుకునే ముందు మనం దీనికి పోపు కూడా పెట్టుకుందాం. యాక్చువల్గా నేను పోపు అయితే పెట్టను, కానీ ఈ పచ్చడికి మాత్రం పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పంటి కింద ఆ క్రిస్పీ పప్పులు అవి తగులుతూ ఆ టేస్టే వేరండి అసలు. మా పిల్లలకి ఇంకా చెప్పలేదు వాళ్ళకి, నేను ఈరోజు ఆనపకాయ పచ్చడి చేస్తున్నానని చెప్పి, తొక్కల పచ్చడి చేస్తున్నానని చెప్పి చెప్పలేదు. వాళ్ళ ఇంటికి వచ్చాక అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో. అంటే నెక్స్ట్ డే దోశలు చేసుకుంటే అదే పచ్చడి, కూర సరిపోతే అదే పచ్చడి. అంటే ఇటు అన్నంలోకి ఇటు దోశల్లోకి సరిపోద్ది అనమాట. లిటరల్లీ మాకు 1 డే కూడా రాలేదండి ఆ పచ్చడి, అయిపోయింది. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకుని హ్యాపీగా ఆస్వాదిస్తా తినేయడమే. ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. బాగోకపోతే కామెంట్ చేయండి. అంటే బాగోకపోతే మీరేదో మిస్టేక్ చేశారనే తప్ప ఆ పచ్చడి అయితే మాత్రం సూపర్ ఉంటుంది చేసుకున్న విధంగా చేసుకుంటే. ఒకటేనండి, ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, వాటర్ తక్కువ వేసుకుంటూ రుబ్బుకోవాలి. కాస్త కసాబిసా అంటే అదేనండి, బరకగా రుబ్బుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.